వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. హలో అండి, నేను మీ మాధురి. మీ ఫోటోలు సురక్షితమేనా? మీరు మీ పర్సనల్ ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారా? అవి నిజంగా ప్రైవేట్ గా ఉంటాయా? ఏఐ టూల్స్, ప్రత్యేకంగా చాట్ జీపీటీ వంటి వాటిలో మీ ఫోటోల్ని అప్లోడ్ చేయటం ఎంతవరకు సురక్షితం? మీ డేటా ఎవరి చేతికి వెళ్తుంది? అది ఎక్కడ ఉపయోగించబడుతుంది? మీరు జిబ్లీ స్టైల్ ఫోటోల కోసం అప్లోడ్ చేసిన డేటా సేఫ్ గానే ఉంటుందా, అమ్ముడుపోతుందా అన్న ప్రశ్నకి నిపుణులు సేఫ్ కాదు అని చెప్తున్నారు. ఈ జిబ్లీ ఆర్ట్ ట్రెండ్ వెనుక రహస్యాలు చాలానే ఉన్నాయి. మన జిబ్లీ స్టైల్ ఫోటోల కోసం చాట్ జీపీటీలో అప్లోడ్ చేసే వ్యక్తిగత ఫోటోలను అది స్టోర్ చేసుకుంటుంది. వాటిని తరువాత అవసరం వచ్చినప్పుడు వాడుకుంటుంది. ఉదాహరణకు, మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక మంచి ఇండియన్ ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తే అది తన దగ్గర ఉన్న ఫోటోలలోని వ్యక్తుల ముఖాలను మార్చి కొత్త ఫోటోను క్రియేట్ చేస్తుంది. అంటే మీ ముఖ కవలికలతో కొత్త ఫోటోలు క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల 3 రకాలుగా ఇబ్బంది కలుగుతుంది. ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్లు ఇచ్చే డేటాను కంపెనీ సేకరిస్తుంది. ఆ డేటాను ఉపయోగించి ఏఐ మోడల్స్ను ట్రైన్ చేస్తుంది. కాబట్టి మీరు స్వతహాగా మీ చిత్రాలను చాట్ జీపీటీలో అప్లోడ్ చేసినప్పుడు మీ ముఖానికి సంబంధించిన డేటాను, మీ కుటుంబ ఫోటోలు, మీ ఇంటి ఫొటోస్, మీ పిల్లల ఫొటోస్, ఇలా మీరు అప్లోడ్ చేసిన అన్ని ఫొటోస్ను ప్రాసెస్ చేయడానికి మీరు ఓపెన్ ఏఐకి అనుమతి ఇస్తారు. మీరు స్వచ్ఛందంగా షేర్ చేసిన అన్ని ఫొటోస్ ఓపెన్ ఏఐకి యాక్సెస్ ఉంటుంది. ఈ ప్రైవసీ పాలసీ మూలంగా మొదటిది ప్రైవసీ వయోలేషన్ జరుగుతుంది. మనం చాట్ జీపీటీలో అప్లోడ్ చేసిన ఫోటోలకు ప్రైవసీ ఉండదు. మన అనుమతి లేకుండానే వాటిని చాలా రకాల పనుల కోసం వాడే అవకాశం ఉంది. రెండోది ఐడెంటిటీ థెఫ్ట్. చాట్ జీపీటీ మీ ఐడెంటిటీని దొంగలించే అవకాశం ఉంది. వాటిని తప్పుడు పనులకు వాడే ప్రమాదం కూడా ఉంది. ఇక మూడోది డేటా సెక్యూరిటీ. మనం చాట్ జీపీటీకి అందించే డేటాకు భద్రత ఉండదు. హ్యాకింగ్ కి గురయ్యే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ ఉచిత జిబ్లీ క్యూట్నెస్ కి మూల్యం చెల్లించాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు టెక్ దిగ్గజాలు. తమ ఏఐ మోడల్స్ ను ఎలా ట్రైన్ చేస్తున్నాయో వివరాలు చెప్పడం లేదు. ఈ టెక్నాలజీ కొత్తది కాబట్టి ఏఐ ట్రైనింగ్ లో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మీ ఫోటో మిస్యూజ్ కావచ్చు, మ్యానిపులేట్ కావచ్చు, లేదా టార్గెటెడ్ యాడ్స్ కోసం అమ్మేయొచ్చు. డేటా దొంగలించబడితే డార్క్ వెబ్ లో కూడా కనిపించొచ్చు. ఇలాంటి ప్రమాదాలు కొత్తేమీ కాదు. క్లియర్ వ్యూ ఏఐ అనే అమెరికన్ స్టార్టప్ ఫేషియల్ రికగ్నైజేషన్ తో వ్యవహరిస్తోంది. గత సంవత్సరం జిఎస్ వాచ్ డాగ్ కంపెనీ క్లియర్ వ్యూ ఏఐ కంపెనీ మీద $33 మిలియన్ల జరిమానా విధించింది. ఈ కంపెనీ ప్రజల అనుమతి లేకుండా సోషల్ మీడియా నుండి బిలియన్ల కొద్ది ఇమేజ్లను సేకరించి డేటాబేస్ కు తయారు చేసి విక్రయిస్తోంది. అదేవిధంగా గత సంవత్సరం ఆస్ట్రేలియాకు చెందిన ఔటర్ బాక్స్ అనే కంపెనీ డేటా బ్రీచ్ కు గురైంది. మిలియన్ మందికి సంబంధించిన ఫేషియల్ స్కానింగ్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, అడ్రస్లు వంటి డేటా దొంగలించబడింది. ఇది కేవలం మీ ఫోటోల గురించి కాదు, మీ హెల్త్ డేటా వంటి అన్ని రకాల డేటా గురించి సేఫ్ కాదు. యాపిల్ తన హెల్త్ యాప్ ను మారుస్తోంది. మీ గుండె రేటు, రక్తంలో ఆక్సిజన్, క్యాలరీలు వంటి హెల్త్ మ్యాట్రిక్స్ ను విశ్లేషించి ఏఐ టూల్ తో లైవ్ హెల్త్ అడ్వైజ్ ఇవ్వాలని చూస్తోంది. ఇది మీ జేబులో డాక్టర్ ను ఉంచినట్టే. అయితే ఇది యాపిల్ కి మీ డేటా ఇస్తుంది. మరో ఉదాహరణ 23andMe. ఇది జెనెటిక్ టెస్టింగ్ సర్వీస్. ప్రజలు తమ కుటుంబం గురించి తెలుసుకోవాలనే ఆశతో దీనిని ఉపయోగించారు. కానీ ఇప్పుడు ఈ కంపెనీ అమ్మకానికి ఉంది. 15 మిలియన్ల కస్టమర్ల డిఎన్ఏ సమాచారం, జన్యు డేటా, హెల్త్ హిస్టరీ వంటి డేటా మొత్తం ఎక్కువ ధర పలికిన వారికి దక్కునుంది. అందుకే ప్రజలు తమ డేటాను ఈ సంస్థ నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి జిబ్లీ స్టైల్ ఇమేజ్ల నుండి మీ డిఎన్ఏ వరకు టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది మనల్ని పర్యవేక్షిస్తోంది. అన్ని రకాల డేటాను రికార్డ్ చేస్తుంది. మన ముఖాలు, భావాలు, రూపాలను ఎన్కోడ్ చేస్తుంది మరియు డీకోడ్ చేస్తుంది. కానీ ఈ డేటా ఏమవుతుంది? ఇది నిజంగా మంచి కోసం ఉపయోగపడుతుందా? ఇది సురక్షితమేనా? నిజాయితీగా చెప్పాలంటే ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఇది చాలా పెద్ద సమస్య. మరి మనం ఏం చేయాలి? దీనికి సమాధానం చాట్ జీపీటీనే ఇచ్చింది. చాట్ జీపీటీ యొక్క జిబ్లీ ఆర్ట్ జనరేటర్లో వ్యక్తిగత చిత్రాలను అప్లోడ్ చేయడం సురక్షితమేనా అని మేము అడిగితే అది ఇలా చెప్పింది: జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సున్నితమైన లేదా వ్యక్తిగత కంటెంట్ ను అప్లోడ్ చేయకుండా ఉండండి. గుర్తించదగిన లేదా ప్రైవేట్ ఇమేజ్లను అప్లోడ్ చేయకుండా ఉండండి. సర్వీస్ యొక్క ప్రైవసీ పాలసీలను సమీక్షించండి మరియు మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే జాగ్రత్తగా ఉండటం మంచిది. అదండి జిబ్లీ బ్యాక్గ్రౌండ్. ఇక
మీ ప్రైవసీని మీరు ప్రైవేట్గా ఉంచుకుంటారో, ట్రెండ్ కోసం ఆన్లైన్కి అర్పిస్తారో మీ చేతుల్లోనే. ఆన్లైన్ ట్రెండ్కి లేదా సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.